ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. వేతన సవరణ సంఘం కమిటీ నివేదిక త్వరగా ప్రభుత్వానికి సమర్పించి మేలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి గారు డిమాండ్ చేశారు. వాటితో పాటు పెండింగ్ డిఏలు, పాత పెన్షన్ విధానం అమలు వంటి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఆరోగ్య పథకాన్ని వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులపై కూడా లచ్చిరెడ్డి గారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల పెండింగ్ జీపీఎఫ్, సెలవుల జీతం, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. బకాయి పడిన వాహన రవాణా భత్యాలను తక్షణమే విడుదల చేయాలని కోరింది. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి దశల వారీగా కృషి చేస్తామని జేఏసీ తెలిపింది. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి దశల వారీగా కృషి చేస్తామని జేఏసీ తెలిపింది. ఈ సమావేశంలో చేసిన పలు తీర్మానాలను జేఏసీ వెల్లడించింది. మన ఛానల్లోని ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.